నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. పశ్చిమాసియా రణరంగంగా మారింది. శనివారం నుంచి అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ అనుబంధ సంస్థలు అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో పాల్గొంటున్న 3 యుఎస్ సర్వీస్ సభ్యులు మృతి చెందారని యుఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. సెంటకామ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్న వివరాల ప్రకారం పరిస్థితి ప్రస్తుతం చాలా తీవ్రంగా ఉంది. మేజర్ కాంబాట్ ఆపరేషన్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరణించిన వారి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన 24 గంటల తర్వాతే పేర్లను ప్రకటిస్తామని సైన్యం స్పష్టం చేసింది. అయితే ఈ దాడులు జరుగుతాయని అమెరికా ముందే ఊహించింది. శనివారం తెల్లవారుజామునే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వీడియో ప్రకటన విడుదల చేస్తూ ఈ ఆపరేషన్ సమయంలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆయన ఊహించినట్టుగానే ఇప్పుడు ప్రాణ నష్టం జరగడంతో వైట్ హౌస్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అమెరికా తన తదుపరి వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. ప్రస్తుతానికి అక్కడి పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. క్షతగాత్రుల్లో స్వల్ప గాయాలైన వారు కోలుకుని తిరిగి విధుల్లో చేరుతున్నారని సమాచారం. పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై ఇరాన్ దాడి చేసినట్లుగా ప్రకటించింది. 4 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశామని వెల్లడించింది. యుద్ధం కొత్త దశలోకి ప్రవేశించిందని ఇరాన్ తెలిపింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల స్థావరాలను అమెరికా టార్గెట్ చేసింది. B-2 బాంబర్లతో ఇరాన్ మిసైల్ దాడికి దిగింది. ఇటు టెహ్రాన్పై వైమానిక దాడులతో ఇజ్రాయిల్ విరుచుకుపడుతుంది. టెహ్రాన్లోని కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది ఇజ్రాయిల్. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జెరూసలేంలో ఓ నివాసంపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. క్షిపణి నేరుగా ఢీకొట్టడంతో భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 30 మందికి పైగా గాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇజ్రాయెల్, అమెరికాపై దాడుల తీవ్రతను పెంచింది ఇరాన్. గల్ఫ్ దేశాల్లో మిలిటరీ స్థావరాల లక్ష్యంగా 2వ రోజు దాడులను కొనసాగిస్తోంది. యుఎస్, ఇజ్రాయెల్ బేస్లపై క్షిపణుల వర్షాన్ని కురిపిస్తోంది. నిన్నటి నుంచి దుబాయ్లో ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు దాదాపు 24 గంటలుగా ఎయిర్పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయించారు అధికారులు. గల్ఫ్ దేశాల్లో విస్తరించి ఉన్న అమెరికా ఎయిర్ బేస్లను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది ఇరాన్. వీటిలో ఇజ్రాయిల్లోని టెల్ నోబ్ ఎయిర్ బేస్, అలాగే ఇజ్రాయిల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం హకీరియా కూడా ఉన్నాయి. దీంతోపాటు ఇజ్రాయిల్లోని రక్షణ రంగ ఫ్యాక్టరీలను కూడా ఇరాన్ టార్గెట్ చేసుకుంది. ఖతార్ గగనతలం పేలుళ్లతో దద్దరిల్లింది. దాని రాజధాని దోహాలో మొత్తం 11 పేలుళ్లు జరిగాయి. పశ్చిమాసియా మాత్రమే కాదు, పశ్చిమాసియా దాడి విస్తరిస్తోంది. యుద్ధం సైప్రస్ దేశంపై మిసైళ్లను ప్రయోగించింది ఇరాన్. సైప్రస్లోని యూకే సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగింది. తాజా పరిణామాలపై ఇరాన్ అధ్యక్షుడు కీలక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయినంత మాత్రాన తమ ఆత్మస్థైర్యం దెబ్బతినలేదని తెలిపారు. ఇరాన్ యుద్ధాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త ఆపరేషన్ నేపథ్యంలో దుబాయ్పై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పైన టెహ్రాన్ దాడికి యత్నించింది. బుర్జ్ ఖలీఫా మీదుగా ఇరాన్ డ్రోన్లు వెళ్తూ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇరాన్ మీడియా ఈ వీడియోలు రిలీజ్ చేసింది. ఇరాన్ డ్రోన్స్ బుర్జ్ ఖలీఫా సమీపంలో పడ్డాయి. అయితే భవనానికి ఎలాంటి హాని జరగలేదు. హర్మూజ్ జలసంధిని టార్గెట్ చేసింది ఇరాన్. హర్మూజ్ జలసంధిలోని ఆయిల్ షిప్లపై దాడి చేస్తుంది. ఇరాన్ దాడులతో దాదాపు
100 చమురు నౌకలు హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ప్రపంచ వాణిజ్యానికి ఈ జలసంధి కీలకం కావడంతో ఇరాన్ ఇక్కడి నుంచి వెళుతున్న నౌకలను లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం హర్మూజ్ జలసంధిలో భారత్తో పాటు పలు దేశాలకు చెందిన చమురు నౌకలు ఉన్నట్టు సమాచారం. అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ధీటుగా ప్రతి దాడులు చేస్తోంది. తాజాగా ఒమన్ తీరంలో హర్ముజ్ జలసంధి గుండా వెళ్తూ ఉన్న ఆయిల్ ట్యాంకర్ స్కైలైట్ పై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో 4 సిబ్బంది గాయపడ్డారు. ఆయిల్ ట్యాంకర్లో సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు. రాబోయే రోజుల్లో ఇరాన్లోని వేలాది ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తామన్నారు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు. ఇరాన్ ప్రజలు నిరంకుశ పాలన నుండి విముక్తి పొందడానికి ఇదే అనువైన సమయమన్నారు. ఇరాన్ పౌరులు వీధుల్లోకి రావాలని, చారిత్రాత్మక లక్ష్యం కోసం ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఉగ్రవాద పాలనను అంతమొందించాలన్నారు నెతన్యాహు. روزهای آینده ما به هزاران هدف رژیم تروریستی ضربه خواهیم زد. ما شرایط رو برای مردم شجاع ایران فراهم خواهیم کرد تا خود رو از زنجیرهای استبداد رها کنند. و به همین دلیل من دوباره خطاب به شما میگم ای شهروندان ایران، این فرصت رو از دست ندهید. این فرصتی است که فقط یه بار در هر نسل پیش میاد. دست روی دست نگذارید، چون به زودی لحظه شما فرا خواهد رسید. لحظه‌ای که باید به خیابون‌ها بیایید، با حضور میلیونیتون به خیابونا بیایید تا کار رو تمام کنید، تا رژیم وحشتی را که زندگیتون رو تلخ کرده سرنگون کنید. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్. ఈ ఘటనకు అమెరికా, ఇజ్రాయెల్లు భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. త్వరలోనే తమ ప్రతిస్పందనను చూస్తారని తెలిపారు. ఇరాన్కు ప్రతిస్పందించే హక్కుందని మసౌద్ స్పష్టం చేశారు. ఖమేనీ హత్యను ఖండించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఖమేనీ హత్యను నిరంకుశ హత్యగా అభివర్ణించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి దాడులు చేస్తున్నారని అన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఆపాలన్నారు పుతిన్. పశ్చిమాసియా యుద్ధంపై చైనా స్పందించింది. రష్యా విదేశాంగ మంత్రితో యుద్ధంపై చైనా విదేశాంగ మంత్రి చర్చించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులను చైనా, రష్యాలు ఖండించాయి. శాంతి చర్చలతో యుద్ధానికి తెరదించాలని చైనా కోరింది. పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాన్సులేటుపై దాడికి దిగిన పాక్ పౌరులపై యుఎస్ మిలిటరీ కాల్పులు జరిపింది. ఈ ఫైరింగ్లో 10 మంది చనిపోగా 30 మంది పాకిస్తాన్ పౌరులు గాయపడ్డారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో పాకిస్తాన్లో ఆందోళనలు భగ్గుమన్నాయి. కరాచీలోని అమెరికా కాన్సులేటుపై దాడులు చేశారు స్థానికులు. దౌత్య కార్యాలయం లోపలికి దూసుకువెళ్లి ధ్వంసం చేశారు. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు యుఎస్ కాన్సులేటును చుట్టుముట్టి రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పాక్ బలగాలు గుంపును చెదరగొట్టేందుకు టీయర్ గ్యాస్ ప్రయోగించాయి. దీంతో యుఎస్ మిలిటరీ కాల్పులు జరిపింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడంపై దేశంలో పలు ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్ పాత బస్తీలో ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ముంబైల్లో నల్ల దుస్తులు ధరించి చేతిలో ఖమేనీ ఫోటోలు పట్టుకుని ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న పలువురు కంటతడి పెడుతూ నినాదాలు చేశారు. ముస్లింల మధ్య ఐక్యత లేకపోవటమే ఈ విషాదానికి దారితీసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఖమేనీ మృతికి సంతాప సూచకంగా హైదరాబాద్లో ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం వద్ద ఆ దేశ జాతీయ జెండాను అవనతం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పాత బస్తీలో ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యను ఖండించారు ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇది పిరికిపంద చర్యగా అభివర్ణించారు. పాఠశాలపై దాడి చేసి 108 మంది పిల్లలను బలి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు కొలిక్కి వస్తున్న దశలో దాడులు చేశారని అన్నారు. ఉద్రిక్త సమయంలో భారత ప్రధాని మోదీ ఇజ్రాయిల్లో పర్యటించాల్సింది కాదన్నారు. భారత ప్రభుత్వం ఇరాన్పై దాడిని ఖండించాలన్నారు ఓవైసీ. और जो हमला हुआ ईरान के ऊपर हम उसकी मजम्मत करते हैं और ख़ास तौर से जब जेनीवा में बातचीत के जरिए से एक ब्रेक थ्रू हुआ था और
हो सकता था कि अगर वो बातचीत को मान लेते तो जितने न्यूक्लियर स्टॉक पाइल्स थे ईरान के पास वो शायद इस्तेमाल नहीं होते, मगर अब इन्होंने मिलकर ईरान पर हमला किया जिसकी वजह से 200 से ज्यादा लोगों की मौत हुई है। आयतुल्लाह खामेनी की मौत हुई है और मैं इसको इमोरल और अनलॉफुल एक्ट मानता हूं आयतुल्लाह खामेनी की मौत को। అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు అప్రమత్తమయ్యారు. నానక్రామ్గూడలో యుఎస్ కాన్సులేట్ వద్ద సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో నగరంలో నిరసన ర్యాలీలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యగా కాన్సులేట్ పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 50 మంది పోలీసులతో కాన్సులేట్ వద్ద ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. కాన్సులేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. అటువైపుగా వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను సురక్షితంగా రప్పించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటుందన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తున్నా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేంద్ర ప్రభుత్వం కుదిస్తుంటే చంద్రబాబు కిమ్మనలేదన్నారు. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వెంటనే మొదలు పెట్టడంతో పాటు పక్క రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను చంద్రబాబు చట్టపరంగా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన కోసం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. అందరూ కలిపి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ నాయకులను, ఆ పార్టీ శాసనసభ్యులను, ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులను, మంత్రులను, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆ పార్టీ ఆ కూటమిలో సభ్యులైన జనసేన నాయకులను, బీజేపీ నాయకులను ఎక్కడికెక్కడ నిలదీయకపోతే చంద్రబాబు నాయుడు గారికి ముక్తాడు వేయలేము. ఆయన కనీసం అబ్జెక్షన్ లెటర్ కూడా రాయించలేదు. ఒకటి, రాయలసీమ లిఫ్ట్కు సంబంధించిన పనులు ఇమ్మీడియట్ మొదలు పెట్టాలి. పక్క స్టేట్ చేస్తున్న అన్యాయంగా, అక్రమంగా, అడ్డగోలుగా చేస్తున్న పనులను కొట్టడానికి న్యాయపరంగా, అలాగే ఎన్డీఏలో పార్ట్నర్గా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా సరే వాటిని ఆపించే ప్రయత్నం చేయాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడిని ఖండించారు వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి సర్కార్ బెదిరింపులకు, ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు. గుంటూరులో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా రెట్టింపు ఉత్సాహంతో వైఎస్ జగన్ వెంట నడుస్తామని చెప్పారు వైఎస్ఆర్సీపీ నేతలు. మీరు జైల్లో పెట్టినటువంటి ఏ వ్యక్తి కూడా రాజకీయాలు వదిలేసి పారిపోలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇంకా బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మిమ్మల్ని ఎండగట్టేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మీ ఎర్ర బుక్కులకి, మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నదే గుర్తుపెట్టుకోవాలి. మీ పిరికి చేష్టలకి, మీ ఉడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు సవాల్ విసిరారు భూమన కరుణాకర్ రెడ్డి. డీప్ ఫేక్ వీడియో అంటూ తప్పించుకోవటం కుదరదన్నారు. డీప్ ఫేక్ వీడియో అయితే హైకోర్టుకు వెళ్లి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఎంక్వైరీ జరిపితే బీఆర్ నాయుడు అసలు రంగు బయటపడుతుందన్నారు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయమని పురమాయిస్తున్నారంటే మీ రాజకీయ దౌర్భాగ్యం కాదిది. వెంకటేశ్వర స్వామి పట్ల మీరు చేస్తున్నటువంటి పాపాలకు పరాకాష్ట ఈ చర్య అని తెలియజేస్తున్నా. బీఆర్ నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా, అది డీప్ ఫేక్ వీడియో కాదు.
ఇంతకంటే బలమైనటువంటివి బయటికి వస్తాయి. మీ పాప భాండారం పగిలింది కనుకనే అవి బయటికి వచ్చినాయి. ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు. వీడియోలో ఉన్న మహిళతో తనకు 30 ఏళ్లుగా పరిచయం ఉందని చెప్పుకొచ్చారు. బిఆర్ నాయుడు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 ఇయర్స్ నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఏం అబ్జెక్షన్ ఉంది? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీరు ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము. ఏముంది దాంట్లో? 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ల నుంచి పరిచయాలు ఉన్నాయి, మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదేం తప్పు ఉంది అంటున్నా. దాంట్లో వల్గారి ఏముంది? వల్గారిటీ ఏముంది? నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సోషల్ మీడియాలో తిరిగేవి ఫేక్ వీడియోలు అయితే బిఆర్ నాయుడు ఒరిజినల్ వీడియోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. బిఆర్ నాయుడు భాగోతం చాలా కాలం యాదుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. వీడియోలు బయటకు వచ్చాక 30 ఏళ్ల బంధం ఉంటుందంటున్నారని, దేవదేవుడి కాళ్ల దగ్గర ఉన్నప్పుడు అపవిత్ర బంధాలు సబబు కాదని పేర్ని నాని హితో పలికారు. చాలా కాలం యాదుండేట్టుగా ఇవాళ ప్రపంచం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు చిత్రమాలికల్ని మనందరం కూడా చూసాం. ఒరిజినల్ వీడియోలు వదలండి, తప్పే ఉంది. ఫేక్ అని చేతకాని వాళ్ళందరికీ అవకాశం ఎందుకు ఇవ్వాలి మనం? కోటండి నాయుడు గారు, ఈ ఎవడెవడైతే బుద్ధి తక్కువ ఎదవలు, తప్పుడు ఎదవలు ఫేక్ వీడియోలు తయారు చేశారో, వీడియోలు చేయడం కూడా రాని వాళ్ళని ఒరిజినల్ వీడియోతో కొట్టండి, నోరు మూసుకు చస్తారు అందరూ. తొందరగా 7 కొండల వాడి దయతో కొండ దిగే రోజు దగ్గరికి పడినట్టుంది. రఘురామకృష్ణరాజుకు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కౌంటర్ ఇచ్చారు. తనకు ఏం జరిగినా రఘురామను సంతృప్తి పరచడానికి అని తేలిపోయిందన్నారు. దర్యాప్తు సంస్థలు అందుకే పనిచేస్తున్నాయని అర్థమవుతుందన్నారు. రఘురామ వల్ల ఏపీ పరువు పోయిందని దామోదర్ చౌదరి బీహార్ వరకు వెళ్లి గోడలు దూకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చారన్నారు. రఘురామ వెనక ఉండి చేయించడం వల్లే ఇది జరిగిందన్నారు. ఎవరు ఏ కేసులో ఏమవుతారో చెప్పడానికి రఘురామ ఎవరంటూ ప్రశ్నించారు పివి సునీల్ కుమార్. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో ఎత్తిపోతల పథకం ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి నెల రోజులవుతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవటం లేదు. దీంతో పలు గ్రామాలకు సాగు తాగునీటి కోసం అందక ప్రజలు అల్లాడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో రైతులంతా ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారుల తీరును ఎండగట్టారు. ఇటీవల పులివెందుల పర్యటనకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్కు రైతులు తమ గోడు వినిపించుకున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని వైఎస్ జగన్ ఎంపీ అవినాష్ రెడ్డికి సూచించారు. దీంతో సొంత నిధులతో ఎంపీ కొత్త ట్రాన్స్ఫార్మర్ను తెప్పించి ఎత్తిపోతల పథకం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ అధికారులు మాత్రం కనెక్షన్ ఇవ్వటం లేదు. కొందరు టీడీపీ నేతలు అధికారులను అడ్డుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులంతా ఎత్తిపోతల పథకం వద్ద ఆందోళనకు దిగారు. ఒక నెల రోజుల నుండి మాకు తాగునీరు మరియు సాగునీరు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. మొత్తం అరటి పంట దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో నీళ్లు లేక అరటి పంట ఎండిపోతుంది. గత వారం నుంచి రోజు రోజుకు నీటి మట్టం అనేది తగ్గిపోతుండడం వల్ల రైతులు చాలా సమస్య పడుతున్నారు. దానివల్ల కొత్తగా బోర్లు వేసుకుంటున్నారు. సో దానివల్ల ఖర్చు మనకు చాలా ఎక్కువగా అవుతుంది. సో మేము కోరుకునేది ఒకటి ఏంటంటే, మాకు యువపల్లి సంపు నుంచి నీళ్లు వదిలి దిగువపల్లె, మొరార్చింతల, యువపల్లె, కోమనంతల, లోపటినుంతల, తాతిరెడ్డిపల్లె రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. గంజాయి డ్రగ్స్కి కేర్ ఆఫ్గా ఏపీ మారిపోతుందన్నారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. తొందరలోనే డ్రగ్స్ గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. 2 ఏళ్లలో 2.5 లక్షల గంజాయి కేసులు, 2500కు పైగా డ్రగ్స్ కేసులు నమోదయ్యాయన్నారు. రాష్ట్రంలోకి గంజాయి డ్రగ్స్ ఎవరి ప్రోద్బలంతో వస్తున్నాయో, విచ్చలవిడిగా విక్రయాలు ఎలా జరుగుతున్నాయో నాయకులు సమాధానం చెప్పాలన్నారు పోతిన మహేష్. రేపు వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి డిగ్రీ కాలేజీలో జరగనున్న తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు రాహుల్ గాంధీ. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంతో పాటు పలు అంశాలపై ఆయన చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే రాజ్యసభ సభ్యులను ఖరారు చేయనున్నారు. అనంతరం
డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులకు హాజరు కానున్నారాయన. ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు మాజీ అగ్రనేతలను రాహుల్ కలవనున్నారు. మధ్యాహ్నం కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లోనే భోజనం చేసిన అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 4న ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ చేపట్టనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇరు వర్గాల ఫైనల్ ఆర్గ్యుమెంట్ విననున్నారు. లిఖితపూర్వక నివేదికలు సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు. ఈ నెల 4న ఉదయం కడియం శ్రీహరి వర్సెస్ వివేకానంద, మధ్యాహ్నం దానం నాగేందర్ వర్సెస్ కౌశిక్ రెడ్డి కేసును విచారించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టినట్లుగా నిరూపించిన రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారాయన. ఇళ్లు కోల్చకుండా అభివృద్ధి చేస్తే ఎవ్వరూ అడ్డుపడనన్నారు. కాంగ్రెస్ను నమ్మలేదు కాబట్టే ఓఆర్ఆర్ లోపల ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదన్నారు. గ్రామీణ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు కేటీఆర్. ఎన్ని ఇల్లు హైడ్రా పేరు మీద వేల ఇల్లు నిన్న చూశారు మీరు. ఖమ్మంలో 1000 ఇల్లు రాత్రికి రాత్రి ఏదో శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు 3000 మంది పోలీసులను పెట్టుకుని పోయి ఆ గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుందయ్యా నీకు? మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం హైదరాబాద్ లో. నేను నిన్ను సవాల్ చేస్తున్నా, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్టు చూపెట్టి ఈ రోజుకి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వేట్లపాలెం క్షతగాత్రులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున సహాయక చర్యలు అందేలా చూడాలని జగన్ తమకు ఆదేశించినట్లుగా తెలిపారు. కన్నబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అధికార మదంతో టీడీపీ రౌడీ మోకలు రెచ్చిపోతున్నాయి. పేకాట నిర్వహణపై పోలీసులకు సమాచారం ఇచ్చారన్న అనుమానంతో ఏకంగా గ్రామ సర్పంచ్ పైనే దాడికి పాల్పడ్డారు టీడీపీ నేతలు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలుకూరులో జరిగింది. టీడీపీ నాయకుల అండదండలతో గ్రామంలో యథేచ్ఛగా కోడిపందాలు, పేకాట నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పేకాటపై పోలీసులకు వైఎస్ఆర్సీపీ సర్పంచ్ బేరమల్లు శ్రీనుపై దాడికి పాల్పడ్డాయి టీడీపీ మోకలు. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్పందన లేదని, టీడీపీ నేతలు చంపేస్తామని బెదిరిస్తున్నారని సర్పంచ్ వాపోతున్నారు. నెల్లూరు జీజీహెచ్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. చిన్నపిల్లల వార్డులో మంటలు ఎగిసిపడ్డాయి. గర్భిణులు, బాలింతలు భయంతో బయటికి పరుగులు తీశారు. నెల్లూరు జీజీహెచ్లో లైంగిక వేధింపులు కలకలం సృష్టిస్తుంది. మార్చురీలో విధులు నిర్వహించే అసోసియేట్ ప్రొఫెసర్ సురేష్ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళా అటెండర్ ఆరోపణలు చేశారు. కులం పేరుతో దూషిస్తూ అసభ్యకరంగా చేతులు వేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలు. ఇదేంటని ప్రశ్నిస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం మానేసి తన పర్సనల్ క్లినిక్లో జాయిన్ అవ్వమని వేధిస్తున్నట్టు బాధితురాలు చెప్పారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన డాక్టర్ సురేష్పై చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది బాధితురాలు. గచ్చిబౌలిలో బెంచ్ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెనక నుంచి ఒక వాహనాన్ని ఢీకొట్టడమే కాకుండా తనను అడ్డుకోబోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ను బానెట్పై ఈడ్చుకెళ్లి ప్రాణాపాయాన్ని కలిగించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు 2 వేర్వేరు కేసులను నమోదు చేసి నిందితుడు గుర్రంపాటి తరుణ్ రిమాండ్కు తరలించగా కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించింది. నిందితుడిని సంగారెడ్డి జిల్లాలో కంది జైలుకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు. జాతీయ వార్తలను చూద్దాం. డీఎంకేను ఇంటికి పంపాలని తమిళనాడు ప్రజలు నిర్ణయించుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఎన్డీఏతోనే మార్పు సాధ్యమని భావిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. తమిళనాడులో పర్యటించిన ప్రధాని 4,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మరక్కనం, పుదుచ్చేరి, పరమకుడి, రామనాథపురం 4 లైన్ల రోడ్డు విస్తరణ, తమిళనాడులో 8 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు మోడీ శంకుస్థాపన చేశారు. చెన్నై బీచ్, చెన్నై ఎగ్మోర్ మధ్య 4వ రైల్వే లైన్ను జాతికి అంకితం చేశారు మోదీ.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉన్న తరుణంలో రాజకీయ వేడి మరింతగా రాచుకుంటోంది. ముఖ్యంగా అధికార డిఎంకే తన వ్యూహాలకు పదును పెడుతూ దక్షిణ తమిళనాడులో పార్టీ పట్టును మరింత సుస్థిరం చేసుకునే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే డిఎంకే ఉప ప్రధాన కార్యదర్శి తూత్తుకుడి ఎంపీ కనిమొళి కరుణానిధికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎంపీ కనిమొళిని తిరుచెందూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దింపేందుకు పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లుగా సమాచారం. మహారాష్ట్రలోని నాగపూర్లో భారీ పేలుడు సంభవించింది. కటోల్లోని పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమ ఎస్బీఎల్ ఎనర్జీ లిమిటెడ్లో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా 18 మంది తీవ్రంగా గాయపడినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన పరిశ్రమలో డిటోనేటర్లు, కాస్ట్ బూస్టర్లు తయారు చేస్తారని స్థానికులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ మరోమారు తన కవ్వింపు చర్యలను ప్రదర్శించింది. పూంచ్ జిల్లాలో దిగ్వార్ సెక్టార్లో పాకిస్తాన్కు చెందిన ఒక అనుమానాస్పద డ్రోన్ భారత గగనతలంలోకి చొరబట్టడంతో అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. భారత బలగాల కాల్పుల ధాటికి తారలేక ఆ డ్రోన్ వెంటనే తిరిగి పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపుకు వెళ్లిపోయింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పలు పశ్చిమాసియా దేశాలతో మార్చి 2న జరగాల్సిన పరీక్షలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాయిదా వేసింది. మార్చి 2న జరగాల్సిన 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేసినట్టు సిబిఎస్ఈ ప్రకటించింది. పరీక్ష నిర్వహించే కొత్త తేదీలను త్వరలో తెలియజేస్తామంది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని 150కు పైగా సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల ప్రిన్సిపాల్లకు ఈ సమాచారం పంపింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. నిన్నటి నుంచి భారీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. యుద్ధం కారణంగా 10 గ్రాముల బంగారం ధర మళ్లీ 2 లక్షలు దాటే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో వెండి ధర 4 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక ఇవాళ ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,73,080 రూపాయలకు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 4,300 రూపాయలకు పైగా పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 58,650 రూపాయల దగ్గర ఉంది. T20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా కోల్కతా వేదికగా వెస్టిండీస్, భారత మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ కొనసాగుతుంది. టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. చేజ్ 40, హోల్డర్ 37 పరుగులతో రాణించారు. బుమ్రా 2 వికెట్లు తీగా పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు. లక్ష్య ఛేదంలో టీమిండియా దూకుడుగా ఆడుతుంది. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో ఈ నెల 4వ తేదీన విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్విటేషన్ లేని వారు రిసెప్షన్ కు రావద్దని తెలిపారు పోలీసులు. మీ క్షేమమే ముఖ్యమంటూ ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్లుగా అభిమానులకు సూచించారు విజయ్ దేవరకొండ, రష్మిక టీం. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.